పుష్కర సమయంలో కేవలం నదీ స్నానం చేస్తే సరిపోతుందా? లేదు అంటే దాన ధర్మాలు కూడా చేయాలంటారా? ఖచ్ దాన ధర్మాలు చేయాల్సొస్తే ఎటువంటి దానాలు చేస్తే మంచి ఫలితం లభిస్తుంది? మనకు పుష్కర సమయంలో మనము ప్రత్యేకంగా నదీ స్నానం చేయడానికి వెళ్తాం. అవును. అదైతే మనకు విశేషమే. దానిది ఫలితం ప్రత్యేకంగా మనకు లభిస్తున్నట్టే. కానీ అంతకంటే ఇంకా విశేషమైన ఫలితం ఏంటంటే, పుష్కర స్నానం ఆచరించిన పిమ్మట మనం చేసేటటువంటి దాన ధర్మాలు. వాటికి ఇంకా విశేష ఫలితం లభిస్తుందమ్మా. అది ఎలా అంటే, మనకు పితృతర్పణాలు చేస్తే మనకు పితృదోషాలు నివారణ అవుతాయని ఎలా అయితే చెప్పుకుంటున్నామో, దాన ధర్మాలు చేస్తే కూడా అలా విశేష ఫలితం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేష ఫలితం లభిస్తుందమ్మా. అందులో మనకు ప్రత్యేకంగా ఒక 3 దానాలు విశేషంగా చెప్తారు. ఏది? గోదాన, భూదాన, అలాగే అన్నదానం. ఈ 3 అక్కడ చేయడం చాలా విశేషమంట పుష్కర సమయంలో. ఓకే. అవే కాకుండా మిగతావి కూడా మనకు ఇంకా ఎన్నో మనకు దాన ధర్మాలలో విశేషంగా చాలా చెప్పుకుంటాం. మనము సువర్ణ దానం, హిరణ్య దానము, ధనధాన్యము, అన్నదానము, అలాగే గోదానము, భూదానము, వీటితో పాటు స్వయం పాక దానం. అందులో కూరగాయలు, వారు తినే పండ్లు,